హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ ఇదొక చాలా స్పెషల్ వ్లాగ్ నా లైఫ్‌లో. సో, కమ్ అలాంగ్ విత్ మీ. మా పేరెంట్స్ యూఎస్ వస్తున్నారు నన్ను విజిట్ చేయడానికి. అండ్ ఇక్కడ లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ అవుతున్నాయన్నమాట హైదరాబాద్‌లో. యాక్చువల్లీ నేను చెప్పే ఒక టిప్ ఏంటంటే, మనం ముందే ఒక 1, 2 మంత్స్ ముందు నుంచే మనకేమేమి ఐటెమ్స్ కావాలి, ఏమి ఇండియా నుంచి తెప్పించుకోవాలనుకుంటున్నామో అవన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి రాసుకొని వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఏది మర్చిపోకుండా తీసుకురావడానికి. అండ్ మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు, లైక్ మనం చెప్పినవన్నీ వాళ్ళు పెట్టుకున్నారా లేదా అని. అండ్ వాళ్ళకి రిక్వైర్ అయ్యే ఐటమ్స్ కూడా మనం వాళ్ళకి తెచ్చుకోమని చెప్పగలం ఏది మిస్ చేయకుండా. సో దట్ ఇక్కడికి వచ్చాక మర్చిపోయామనే ప్రాబ్లం ఉండదు. అండ్ మా అక్కకి నేను కొన్ని క్లిప్పింగ్స్ తీయమని అడిగాను, నేను నా బ్లాగ్లో యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక మెమరీలా ఉంటుంది ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లేన్ చూసుకుంటే అని. అండ్ ఇక్కడ లగేజెస్ వెయిట్స్ చూస్తున్నారు, అరౌండ్ 22 to 22.5 వెయిట్లో పెట్టుకుంటే బెటర్. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు హైదరాబాద్ వచ్చి అక్కడ అక్క దగ్గర ఒక 1 వీక్ ఉండి ఆ తర్వాత స్టార్ట్ అయ్యారనమాట. అక్క వాళ్ళ పాప ఉన్నది, సో చాలా అటాచ్డ్ మా పేరెంట్స్కి. సో తను ఎలా ఉంటుందా, మిస్ అవుతుందా గ్రాండ్ పేరెంట్స్ని అని వర్రీ అయ్యాము. తనకి యాక్చువల్లీ ముందు నుంచే చెప్తూ ఉన్నారనమాట, అమ్మమ్మ తాత ఇలా మేదుపిన్ని దగ్గరికి వెళ్తారు యూఎస్, తిరిగి వచ్చేటప్పుడు నీకు స్విమ్మింగ్ డ్రెస్ తెస్తారు, టాయ్స్ తెస్తారు అని చెప్పి. సో తను ఎలా ఉంటుందా అని భయపడ్డాం, కానీ తను అసలు ఏడవలేదు. సో తను బాగానే ఉంది, మళ్ళీ వచ్చేస్తారు అనే అంటుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి అట్లీస్ట్ ఒక 3.5 అవర్స్ ముందు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం చాలా బెటర్. 3.5 అవర్స్ నేను రికమెండ్ చేస్తాను, సో దట్ మనం సెండ్ ఆఫ్స్ అన్నీ ఇచ్చుకొని వెళ్ళినా మనకి ఇనఫ్ టైం ఉంటుంది మనం సెక్యూరిటీ క్లియర్ చేయడానికి అంతా. అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇన్ కేస్ బ్యాగేజ్ ఏదైనా ఇష్యూ వచ్చి షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చినా కూడా మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది. ఇక్కడ ఇంకా రూహికి అన్ని జాగ్రత్తలు చెప్తున్నారనమాట, అల్లరి చేయకూడదు, స్కూల్కి వెళ్ళిపోవాలని. అదే మా బావగారు చూపిస్తున్నారు, అల్లరి చేస్తే అక్కడ పోలీస్ అంకుల్ ఉన్నారు చూడు, ఆ అంకుల్ తిడతారు అని చెప్పి. అండ్ ఇంకా సెండ్ ఆఫ్స్ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. రూహి బాగానే ఉంది, బట్ చిన్న మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా మా పేరెంట్స్కి. సో వాళ్ళే కొంచెం అలా మిస్ అవుతాము అన్నట్టు ఒక పక్క ఉన్నారు. ఎలా ఉంటుంది తను, బాగానే ఉంటుందా అని ఒక పక్క. అండ్ నన్ను ఆఫ్టర్ 3.5 years చూస్తున్నారు లిటరలీ. సో ఆ విషయానికి వాళ్ళు ఎక్సైటెడ్గా కూడా ఉన్నారు. సో మొత్తం మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. అండ్ మా అక్క ఇక్కడ కొంచెం హ్యాపీ టీయర్స్ ప్లస్ వెళ్ళిపోతున్నారు అనే సాడ్ టీయర్స్ కలిపి 2 అలా ఏడ్చింది. యాక్చువల్లీ అక్క కొంచెం సెన్సిటివ్, సో ఎమోషనల్ అయిపోయిందనమాట అక్కడ. అండ్ అదే చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి.
సో ఇక్కడ ఇంకా స్టార్ట్ అయ్యారు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి, లైక్ సెక్యూరిటీ చెక్ అండ్ బ్యాగేజ్ డ్రాప్ ఆఫ్ అన్నీ చేయడానికి. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, యాజ్ ఐ సెడ్, మనం ఒక అట్లీస్ట్ 3.5 hours ముందు లోపలికి వెళ్ళిపోతే చాలా మంచిది. అది ఎందుకు చెప్తున్నానో మీకు కొంతసేపు తర్వాత అర్థమవుతుంది. సో స్టే ట్యూన్డ్. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే మన పాస్పోర్ట్ అండ్ సమ్టైమ్స్ ఎమిరేట్స్ లైక్ ఫ్లైట్ టికెట్స్ కూడా అడుగుతారు, మన ఫ్లైట్ టికెట్. సో ఆ రెండు మనం హ్యాండీ ఉంచుకుంటే అక్కడికి వెళ్ళగానే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఎర్లీగా వస్తే బెటర్, బ్యాగేజెస్ అవి ఇబ్బంది ఉన్నా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అది యాక్చువల్లీ ఏమైందంటే, ఎమిరేట్స్లో మెన్కి బ్యాక్ ప్యాక్ అలౌ చేయరు. సో యాక్చువల్లీ కొన్ని మెడిసిన్స్ అవి ఉండడం వల్ల మా డాడీ బ్యాక్ ప్యాక్ క్యారీ చేశారు, అండ్ ఫుడ్ ఐటమ్స్ ఉండడం వల్ల, లైక్ ఫ్లైట్లో తినడానికి ఫుడ్ ఉండడం వల్ల. బట్ వాళ్ళు మేము అలౌ చేయము, ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అలౌ చేస్తాం కానీ బ్యాక్ ప్యాక్ చేయము అన్నారు. సో అప్పటికప్పుడు బ్యాక్ ప్యాక్లో ఉన్న స్టఫ్ అంతా వేరే బ్యాగ్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. మనకి టైం ఉంది కాబట్టి అది టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసారు. కానీ మనం టైట్ ప్యాక్డ్ స్కెడ్యూల్లో వెళ్తే మాత్రం అది ఇంకా ఎక్స్ట్రా టెన్షన్ అయిపోతుంది. సో అదొకటి చూసుకోవాలి. మెయిన్లీ ఎమిరేట్స్ ఫ్లైట్లో అయితే మాకు అలౌ చేయలేదు బ్యాక్ ప్యాక్ని. సో ఇంకా అవి చెక్ చేసేసి వాళ్ళిద్దరిని అహెడ్ పంపించారనమాట. అండ్ అక్కడ మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి బాయ్ అవి చెప్తున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయాక ఇంకా కనిపించదు. సో అక్కడే లాస్ట్ పాయింట్ అనమాట కనిపించేది. సో అక్కడ మళ్ళీ బాయ్ చెప్పేసి లోపలికి బయలుదేరారు. ఇది వాళ్ళ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండ్ వాళ్ళిద్దరే కాబట్టి సో కొంచెం టెన్స్డ్గా ఉన్నారు. ఎలా ఉంటుంది ఏంటి యూఎస్ ఇమిగ్రేషన్, అండ్ 20 hours పైగా అనమాట జర్నీ, 20 to 21 hours. అండ్ దుబాయ్లో లేఓవర్స్, ఎమిరేట్స్ కాబట్టి. సో అదంతా బాగా అయిపోతుందా లేదా అని అంతా కొంచెం చిన్న టెన్షన్లో ఉన్నారు. వీళ్ళది ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి నేను వీల్ చైర్ అసిస్టెన్స్ పెట్టేశాను. బికాజ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ అండ్ యూఎస్ ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంటాయి. సో వాక్ చేయాలి చాలా లాంగ్ డిస్టెన్సెస్. అండ్ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి ఎటు వెళ్ళాలి, ఏ గేట్స్ చూసుకోవాలి, ఏ ఫ్లైట్ ఎక్కడికి వస్తుందో ఎలా చెక్ చేసుకోవాలి అన్నది వాళ్ళకి తెలియదు కాబట్టి ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను వీల్ చైర్ అసిస్టెన్స్ పెట్టాను ఇద్దరికి. ఇక్కడ ఇది వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్ అనమాట, హైదరాబాద్ టు దుబాయ్. నేను యాక్చువల్లీ నైట్ 10 PM ఫ్లైట్ బుక్ చేశాను. సో దట్ యూఎస్లో దిగేసరికి మార్నింగ్ అవుతుంది. బికాజ్ జెట్ ల్యాగ్ని మనం ఈజీగా ఫిక్స్ చేయొచ్చు జెట్ ల్యాగ్ లేకుండా. మార్నింగ్ యూఎస్కి వచ్చాక వాళ్ళు పడుకోకుండా ఆ డే అంతా స్పెండ్ చేయగలిగితే అండ్ నైట్ పడుకుని పోతే ఇంకా జెట్ ల్యాగ్ సెట్ అయిపోతుంది. లేదు వాళ్ళు వచ్చాక పడుకున్నారు అంటే లిటరలీ 4-5 days పడుతుంది మనం టైం షెడ్యూల్ అంతా సెట్ అయ్యి పడుకోవడం, యూఎస్ టైంకి అడాప్ట్ అవ్వడానికి. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ కూడా వీల్ చైర్ వాళ్ళు పిక్ చేసుకొని నెక్స్ట్ ఫ్లైట్, సేమ్ ఫ్లైట్ ఉన్న వాళ్ళందరినీ ఒకేసారి ఈ కార్లో ఎక్కించి అక్కడ గేట్ దగ్గర డ్రాప్ చేసేసారనమాట. అండ్ వాళ్ళిద్దరే వస్తున్నారు కాబట్టి నేను త్రూ అవుట్ ద జర్నీ కుదిరినప్పుడల్లా లైక్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉంటారు అనే టైమ్స్ అంతా నేను వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉంటున్నాను. లైక్ ఎక్కడి వరకు వచ్చారు, ప్రాసెస్ అయిపోయిందా అని చెప్పి. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దుబాయ్ ఎయిర్పోర్ట్లో లైక్ దుబాయ్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ అవి పనిచేయవు. సో మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఐమో ఈజ్ అ గ్రేట్ ఆల్టర్నేటివ్.
అది వాళ్ళు లాగిన్ చేసి రెడీగా ముందే పెట్టుకుంటే సో వాళ్ళు ఒక్కసారి దుబాయ్లో ల్యాండ్ అవ్వగానే వైఫైకి కనెక్ట్ చేసి మనకి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అది కాకుండా నేను ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా వేయించాననమాట. ఇన్ కేస్ వాళ్ళకి వైఫై కనెక్టింగ్ రాకపోయినా లేదా ఏదైనా ఇబ్బంది అయినా కూడా అట్లీస్ట్ కాల్కి యాక్సెసిబుల్ ఉంటారు అని. అండ్ అది చాలా హెల్ప్ అయింది బికాజ్ మా పేరెంట్స్కి వైఫై కనెక్ట్ చేస్తున్నా ట్రై చేసినా కూడా అది వర్క్ అవ్వలేదంట. సమ్ ఎర్రర్ చూపించింది. నా దగ్గర ప్యాక్ ఉన్నది కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి వేసా కాబట్టి నేను డైరెక్ట్గా కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయగలిగారు. సో నాకు అలానే వాళ్ళు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు అండ్ సెక్యూరిటీ చెక్ ఇన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్ బోర్డ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాము అన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇన్ కేస్ మీ పేరెంట్స్ ఎవరైనా డయాబెటిక్ ఆర్ ఇన్సులిన్స్ తీసుకుంటున్నారు అంటే మీరు ఇన్సులిన్స్ క్యారీ చేయాలనుకుంటే ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ 6 months అన్నీ ఒకే బ్యాగ్లో పెట్టకుండా మీరు డిఫరెంట్ బ్యాగ్స్లో దాన్ని సపరేట్ చేస్తే బెటర్. లైక్ క్యాబిన్లో కొంచెం అండ్ 2 చెక్-ఇన్ బ్యాగ్స్లో కొంచెం పెడితే బెటర్ అన్నీ ఒక చోట పెట్టడం కన్నా. అండ్ వాటితో పాటు డెఫినెట్గా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అండ్ ఆ మెడిసిన్స్ తీసుకున్న బిల్ కూడా పెడితే చాలా ఎక్స్ట్రా సేఫ్టీ ఉంటుంది. వాళ్ళు ఒక పక్క జర్నీలో బిజీగా ఉంటే నేను ఇంకొక పక్క ఆఫీస్ ఫినిష్ అయ్యాక వెళ్ళి ఒక క్విక్ షాపింగ్ చేశాను అనమాట. లైక్ రేపు వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళని వెల్కమ్ చేయడానికి ఒక బొకే అండ్ కేక్ తీసుకున్నాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. వాళ్ళ ఫ్లైట్ యాక్చువల్లీ 8:50 AM చూపించింది ల్యాండింగ్. బట్ నేను త్రూ అవుట్ ద నైట్ చెక్ చేస్తూనే ఉన్నాను ఫ్లైట్ ట్రాకర్లో. లైక్ వాళ్ళది ఏమైనా డిలే ఉందా ఫ్లైట్ లేదా ఎర్లీగా వస్తుందా అని చెప్పి. యాక్చువల్లీ నాకు చూపించడం ఆన్ టైం అని చూపించింది అండ్ ఆన్ టైమే వచ్చేసింది కూడా ఫ్లైట్. సో యాక్చువల్లీ నేను జేఎఫ్కే పెట్టాను. నేను ఉండేది కనెక్టికట్ అయినా కూడా నా లొకేషన్కి జేఎఫ్కే ఎయిర్పోర్ట్ చాలా నియర్ బై కనెక్టికట్ కన్నా. అండ్ మోర్ ఓవర్ కనెక్టికట్ ఎయిర్పోర్ట్ కన్నా జేఎఫ్కే ఎయిర్పోర్ట్ చాలా ఎక్కువ కనెక్టివిటీ ఉంది లైక్ ఇండియా టు యూఎస్ ఫ్లైట్స్ జేఎఫ్కేకి. సో నేను ఇంకా జేఎఫ్కే ఫ్లైట్ పెట్టాను. వాళ్ళ ఫ్లైట్ 9కి ల్యాండ్ అయింది అండ్ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట ప్యాసింజర్ అరైవల్ దగ్గర. ఆల్మోస్ట్ లైక్ 1 hour పట్టింది వాళ్ళకి ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక బయటికి రావడానికి. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా వైఫై వాళ్ళకి ఎందుకో కనెక్ట్ కాలేదు. ఇంటర్నేషనల్ రోమింగ్ ఉంది కాబట్టి నేను కాల్ చేసి అయిపోయిందా ఇమిగ్రేషన్ అండ్ బ్యాగేజ్ అంతా తీసుకున్నారా, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయా అది కనుక్కున్నాను. లిటరలీ ఆఫ్టర్ 3.5 years నేను వాళ్ళని కలిసాను అనమాట. సో వాళ్ళని వెల్కమ్ చేయడం అది అండ్ వాళ్ళని యూఎస్ తీసుకురావాలి అన్నది నా డ్రీమ్ అండ్ నా విజన్ బోర్డ్లో కూడా ఉంది ఈ ఇయర్ వాళ్ళని తీసుకురావాలి అని. లాస్ట్ వరకు అవుతుందా లేదా అన్నట్టే ఉన్నాం వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల. బట్ థ్యాంక్ఫుల్లీ టచ్ వుడ్ అంత బాగా వాళ్ళు యూఎస్ వచ్చేసారు. ప్రజెంట్ నాతోనే ఉన్నారు. అండ్ ఇమిగ్రేషన్కి వచ్చేసి అయితే యాక్చువల్లీ ఏ క్వశ్చన్స్ అడగలేదంట. నేను చాలా ప్రిపేర్ చేయించాను వాళ్ళకి అండ్ చాలా డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాను. నా సైడ్ నుంచి నా ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ అండ్ I-20, I-94 అండ్ అలానే పే స్లిప్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్
ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాను. అండ్ ఆల్సో వాళ్ళవి కూడా నేను డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను, తీసుకొని రమ్మని చెప్పాననమాట. లైక్ పాస్‌పోర్ట్, వీసా అండ్ ఆల్సో కాపీస్ కూడా ఉంచుకుంటే బెటర్. ఇంకా ఇంటికి వచ్చాక చిన్న కేక్ కటింగ్‌లా అలా చేసి అండ్ ఆల్సో నేను ఇంట్లో చిన్న డెకరేషన్ చేశాను. లైక్ బ్యానర్ పెట్టాను వెల్కమ్ హోమ్ అని చెప్పి. సో వాళ్ళతో కేక్ కట్ చేయించేశాను. ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను. లైక్ సెకండ్ ఫ్లైట్‌లో పడుకుని పోండి, మీ 8 అవర్స్ స్లీప్ కంప్లీట్ చేసేయండి అని చెప్పి. సో దట్ యూఎస్ దిగాక ఆ డే అంతా మీరు పడుకోకుండా ఉండగలరు అని. అండ్ వాళ్ళు అలానే పడుకున్నారు. ఇంటికొచ్చి లంచ్ చేసేసాక ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాక నేను వాళ్ళకి నిద్ర రాకూడదని చెప్పి బయటకు తీసుకెళ్ళాను. యాక్చువల్లీ మా పేరెంట్స్ యూఎస్కి వచ్చాక ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం, దేవుడి దర్శనం అయిపోయాక అప్పుడు ఇంకెక్కడికైనా బయటికి వెళ్దాము, బట్ ఫస్ట్ టెంపుల్ విజిట్ చేద్దాం అన్నారు. సో ఇంకా ఆ రోజే నేను ఈవినింగ్ వాళ్ళని టెంపుల్కి తీసుకెళ్ళాను. ఇక్కడ విల్టన్లో ఒక టెంపుల్ ఉంటుంది, అందరూ దేవుళ్ళు ఉంటారు అక్కడ అండ్ చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. సో నేను అక్కడికి తీసుకెళ్ళాను. సో అక్కడ దర్శనం చేసుకొని కొంతసేపు అలా పీస్ఫుల్గా కూర్చున్నాము. అండ్ అక్కడ ఇస్కాన్ ప్రీచింగ్ కూడా అయ్యింది. సో ఒక 5 మినిట్స్ అలా అది వినేసి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ గ్రాసరీస్ తీసుకోవడానికి అని చెప్పి వాళ్ళని గ్రాసరీ షాప్కి పట్టుకెళ్ళాను అనమాట. యూఎస్లో గ్రాసరీస్ ఏం దొరుకుతాయి, ఎలా ఉంటాయి, ఇండియాలో అన్నీ దొరుకుతాయా, అలాంటి డౌట్స్ అన్నీ అడిగేవాళ్ళు ఒకప్పుడు. సో ఇప్పుడు వాళ్ళే లైవ్లో వచ్చి ఎలా ఉంటుంది ఏంటి అంతా చూసి ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడంతా చూస్తున్నారనమాట, ఏమేమి దొరుకుతున్నాయి, అన్నీ ఉన్నాయా లేదా, ఏ బ్రాండ్స్ ఉన్నాయి అన్నీ అని చెప్పి. వాళ్ళ రిక్వైర్మెంట్ ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ ఉన్నాయా, దొరుకుతున్నాయా లేదా ఇక్కడ అని అన్నీ చూస్తున్నారు. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అసలు ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, నా విజన్ బోర్డ్లో మా పేరెంట్స్ ఏ షర్ట్ అండ్ శారీ అయితే వేసుకున్నారు, అసలు సర్ప్రైజింగ్లీ వాళ్ళు యూఎస్లో ల్యాండ్ అయినప్పుడు కూడా సేమ్ షర్ట్ అండ్ సేమ్ శారీ వేసుకున్నారు. లైక్ ఇట్స్ డెస్టినీ. ఇంకా షాపింగ్ అంతా వైండప్ చేసుకొని ఇంటికి రిటర్న్ బయలుదేరాము.
అప్పుడు టైం ఆల్మోస్ట్ 8:30 8:45 అయింది. బట్ ఇక్కడ సమ్మర్ కాబట్టి టిల్ 8:50 ఆర్ 9 ఫుల్ డార్క్ అవ్వదు. సో ఇంకా లైటింగ్ ఉంది. ఇలా అయ్యిందండి మా పేరెంట్స్ డే 1 ఇన్ యూఎస్ అండ్ మీటింగ్ దెమ్ ఆఫ్టర్ 3.5 years. ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ నాకు. నేను యాక్చువల్లీ యూఎస్ వస్తానని అనుకోలేదు. అలాంటిది యూఎస్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి తర్వాత పేరెంట్స్ని తీసుకురావడం అంత బాగా అనిపించింది నాకు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ దే ఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మీ. That's it for today's vlog, guys. Thank you for watching. Please do like, share and subscribe. See you in my next vlog. Until then, take care.